గుర్తుంచుకో ఫుట్బాల్ గుర్తుంచుకో హనుమాన్లతో సమానం అంటున్నా ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గెలుపు గుర్తుల గుర్తుంచుకో ఫుట్బాల్ గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో ఫుట్బాల్ అక్కయ్య ఓటేసి షాకుని గుడ్డు ఎవరు లేరు ఇక పోయినా మరి ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే అన్నా ఇదేనా ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే అక్క నమస్తే అక్క అక్క ఒకసారి అయ్యో నేను ఏమంటున్నా కాదనడు కాదు ఏంటని చెప్పాలి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈరోజు మనము సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరు గ్రామంలో ఉన్నామని స్వతంత్ర అభ్యర్థి మడికొండ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మరి మనతో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ గ్రామంలో ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించిన నేపథ్యంలో మరి ఈ మడికొండ శ్రీనివాసరావు గారి వాలీబాల్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారా, మరి ప్రజలంతా ఏమనుకుంటున్నారు, మరి వారి మనసులో ఏముందో ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. మనం శ్రీనివాసరావు మంచిగా బాల్ ఓటు నిలబడ్డాడు, వారి విచారితో గెలిపియాలి. మణిగొండ శ్రీనివాసు కొత్త సర్పంచ్ ఎత్తుండు, గెలిపించుకోవాలి. ఆయన కొత్త పనులు మంచి పనులు చేస్తాడు. అందరం వేసి గెలిపించుకోవాలి. శ్రీనివాస్ గారికి సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తొచ్చింది. కావున మేమందరం బాజీ మెజార్టీతో ఫుట్బాల్కి ఓటేసి గెలిపించుకుంటాం మడికొండ శ్రీనివాస్ గారిని. కడవేరు గ్రామంలోని మడికొండ శ్రీనివాసరావు గారికి ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. కావున
ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి ఘన విజయంగా అందరం గెలిపిద్దామని కోరుకుంటున్నాం. ఈరోజు మన కడవేరు గ్రామంలో మణికొండ శ్రీనివాసరావు గారు సర్పంచ్గా నిలబడ్డాడు. ఫుట్బాల్ గుర్తు వచ్చింది. అందరూ బాజీ మెజార్టీ తోటి ఫుట్బాల్ గుర్తుకి ఓటేద్దామని కోరుకుంటున్నాం. గెలిపియాలని కోరుకుంటున్నాం. మణికొండ శ్రీనివాస్ గారు మన కడవేరు గ్రామానికి చెందినవాడే కావున ఆయన ఫుట్బాల్ గుర్తుతోటి మా భారీ మెజార్టీతోటి ఫుట్బాల్ గుర్తుకే బల ఓటు. నా పేరు మడికొండ శ్రీనివాసరావు. నేను కడవేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మన గ్రామంలోని సమస్యలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు ఉన్నట్టే కానీ అది ఒకటి కూడా పనిచేయట్లేదు. దాని గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. సో నేను సర్పంచ్ గెలిచిన వెంటనే ఆ సీసీ కెమెరాలను బాగు చేసి మన నేరాల నియంత్రణ నుంచి కానీ దొంగతనాల నియంత్రణ నుంచి కానీ నేను దాని గురించి బాగు చేసి సీసీ కెమెరాలను అమర్స్తాను. సెకండ్ తిరిగేది గ్రామ దేవత దుర్గామాత టెంపుల్ గురించి అందరూ ముందు వచ్చి మేము చేస్తాం మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తాం అన్నారు. కానీ ఒక్కరు వచ్చి ఒక 5 లక్షలు ఇండివిజువల్గా దానం చేసే శక్తి లేదు, కానీ 50 లక్షలు ఇస్తా అని చెప్పి కూడా మాట్లాడారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అంతా అమ్మవారి కృపా కటాక్షాలతోటి ఒకవేళ నన్ను కనుక అమ్మవారు సర్పంచ్ గెలిపిస్తే మీ అందరి సహకారంతో ఇంటింటి అందరూ ప్రతి ఒక్కరూ తలావంతును పెట్టుకొని అమ్మవారి పండుగ నేను ఘనంగా నిర్వహిస్తానని ఈ సభా వేదిక ముందు మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి సీసీ రోడ్లు కొన్ని ఏరియాలో మాత్రమే కరెక్ట్ ఉన్నాయి, ఇంకా కొన్ని చోట చాలా ఉన్నాయి. ఈ కుమ్మరివాడ తీసుకోండి, ఇక్కడ లేవు. ఆ బుర్జుగడ తీసుకోండి, అక్కడ లేదు. అటు కాపువాడ సైడ్ కూడా కొన్ని చోట్ల మొత్తానికి ధ్వంసమై ఉన్నాయి. వాటిని పట్టించుకునే నాతులే లేదు. మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము ప్రతి సంవత్సరము 40 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలోకి నిధులు వస్తున్నాయి. అది ఏ విధంగా ఉపయోగించే వాళ్ళు లేరు. అందరూ చేసారు, అందరూ అది చేసారు. ఒక్కరు కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చి దీనికి యూజ్ చేస్తాం దానికి యూజ్ చేస్తామని మాత్రం ఎవరూ చెప్పలేదు. నేను గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి ప్రతి అర్హులైన పేదవారికి పెన్షన్ ఇప్పించడము, ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకుంటూ పోతారు. గట్ట దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటనే ఎక్కువ ఉంటుంది, రాష్ట్ర వాట తక్కువ ఉంటుంది. అవి కూడా చేస్తాను. మీకు పెన్షన్లు వచ్చినట్టు చూస్తాను, వితంతు మహిళా పెన్షన్లు వచ్చినట్టు చూస్తాను, ఇండ్లు లేని వారికి ఇండ్లు, నిరుపేద వాళ్ళకి ఇండ్లు వచ్చినట్టుగా చూస్తాను. తర్వాత ఒక వాటర్ ట్యాంక్ కూలగొట్టిన కడవేరు గ్రామంలో ఇంకో వాటర్ ట్యాంక్ కూడా కట్టేయడానికి కొంతవరకు ముదిరాజవాడ ఉంది. మొత్తం ఆ ముదిరాజవాడకి అసలు వాటర్ ట్యాంక్ గురించి పట్టించుకుని నాతలేవు. కొద్ది కాలంగా కొత్త సమస్య ఉంది, నీటి సమస్య. అది కూడా నేను సర్పంచ్ అయిన వెంటనే నేను దాన్ని కూడా తీసుకుందాన్ని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ ప్లాంట్ అండి. వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామంలో ఉంది. ప్రతి గ్రామంలో మనం 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొంటున్నాం. వాటర్ ప్లాంట్ ఆల్రెడీ మనకు ఉంది. నేను సర్పంచ్ గెలిచిన వెంటనే కూడా వాటర్ ప్లాంట్ కూడా మేము బాగు చేసి ఇస్తాం. గుడి బాగుండాలి, అదేవిధంగా బడి బాగుండాలి. మనకు అందరికీ సామాజిక న్యాయం మరియు ధన దుర్వినియోగం మరియు అధికార దుర్వినియోగం ఇప్పటివరకు పాల్పడ్డారు. కానీ నేను వచ్చిన వెంటనే ధన అండ్ అధికార దుర్వినియోగం మాత్రం చోటు ఉండదు. ఖచ్చితంగా పేదలకు మన సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. స్కూల్ ఉందండి. స్కూల్ మొత్తానికి ఎక్కడ చూడు మౌలిక సదుపాయాలు లేవు. నేను ఎన్నోసార్లు స్కూల్ దగ్గర పోయినా. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. 2-3 సార్లు వినతి పత్రం ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాను. అది కూడా కొత్తగా మనకు కలెక్టర్ ద్వారా వెళ్ళిపోయింది. అది కూడా కొత్తగా మనకు నేను గెలిచిన వెంటనే ఆ కృషి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా వర్షానికి నీళ్ళు వస్తుంటే చిన్నపిల్లల దగ్గర పోయి చూస్తే నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ నూతన అంగన్వాడీ కేంద్రాలు కూడా నేను తెప్పిస్తాను. తర్వాత రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అష్టవిత్తకరంగా ఉంది. దాన్ని కూడా నేను సర్పంచ్ గెలిచిన వెంటనే నేను అన్ని నెరవేర్చాలని, నేను చెప్పిందే చేస్తాను, నేను విద్యావంతుని అని నేను కాదు, చెప్పింది ఖచ్చితంగా 100% చేస్తానని చెప్పి ఈ సభామూలకంగా మీకు తెలియజేసుకుంటాను. ఫుట్బాల్ గుర్తుకే.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.